హాయ్ అండి అందరికీ. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈజీ మెథడ్లో నేను చెప్తానండి. ఈ విధంగా క్రాస్ పీస్లని ఒక 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గానే జాయింట్ చేసుకోండి. స్ట్రైట్గా జాయింట్ చేయకూడదండి. క్రాస్గానే ఈ విధంగా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి మడుచుకొని ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు వేసుకోండి. పట్టి లాగకూడదండి, కొద్దిగా లూజ్గానే వదిలేసేయాలి. ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు వేసుకున్న తర్వాత థ్రెడ్ ఉంటుంది కదండి, థ్రెడ్ని తీసుకొని అక్కడ చూపిస్తున్న విధంగా పైన పెట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత పక్కనే కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు చూసుకోండి, థ్రెడ్ పైన కుట్టు రాకూడదండి. ఒరిజినల్ క్లాత్ పైననే కుట్టు పడే విధంగా చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా లోపలికి మడుచుకుంటూ నిదానంగా వేసుకోండి. థ్రెడ్ని కూడా పట్టి లాగొద్దండి, కొద్దిగా లూజ్గానే వదిలేసి నీట్గా ఈ విధంగా సర్దుకుంటూ కుట్టు వేసేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత లోపలికి ఇంకో క్లాత్ ఉంటుంది కదండి, కొద్దిగా క్లాత్ మిగిలింది ఉంటుంది, దానిపైన కూడా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు వేసేసుకోండి. నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ఈజీ మెథడ్లో కుట్టడం ట్రై చేయండి. ఇంకా ఈజీగా ఉండే టిప్స్ కూడా నేను షేర్ చేస్తానండి.